స్వాతివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 22/6/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం జ్యేష్ఠ శుక్ల పౌర్ణమి శనివారం. పౌర్ణమి ఈరోజు కూడా ఉదయం 6:33 వరకు, అనంతరం బహుళపాడ్యం వచ్చింది. శనివారం మూలా నక్షత్రం రాత్రి 6:36 వరకు, వర్జం సాయంత్రం 4:59 నుండి 6:39 వరకు, మళ్ళీ తెల్లవారుజాము 4:11 నుండి 5:42 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:30 నుండి 7:14 వరకు, సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం 6:33. అమృత గడియలు మధ్యాహ్నం 12:07 నుండి 1:44 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 6:32 వరకు శుభ సమయం ఉంది. సాయంకాలం శుభ సమయం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. శుక్లయోగం సాయంత్రం 5:56, భవ ఉదయం 6:33, బాలవ సాయంత్రం 6:09. ఆరుద్ర కార్తీ ప్రారంభమవుతోంది. వర్షాలు కూడా బాగా పడతాయి, చాలా మంచిది. సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలంగా ఉంది. దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగానే ఉంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఈరోజు విష్ణు సహస్రనామంలో అనాధి నిధనః, ఓం అనాధి నిధనాయ నమః అనేటువంటి నామం ఉందన్నమాట. చాలా విషయం, ప్రతి నామం చాలా శక్తివంతమైందండి, మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకే నెమ్మదిగా చాలామంది విష్ణువష్టారభూతభవ్యభవకృతేన భూతకృతేన మహా చేసేస్తాడు. అలా చేయకూడదు. విడివిడికి ఒక్కో నామాన్ని నెమ్మదిగా పుష్పాలు కూడా ఇలా వేసేయకూడదు. పుష్పాన్ని హృదయం దగ్గర నుంచి పూజ చేసే విధానం ఏంటంటే, ఏ పుష్పం చేసినా అలా హృదయం దగ్గర నుంచి ఇలా వెయ్యాలి. మన పువ్వుని చూపుడు వేసి తగ్గ ఈ పుష్పాలను పట్టుకుని తన హృదయాన్నే పుష్పంగా చేసి నీకు భక్తిగా సమర్పిస్తాం, ఇలా వెయ్యాలి. ఒక్కో నామాన్ని నెమ్మదిగా చెబుతూ వెయ్యాలని చెప్పారు. కాబట్టి అనాది నిధనః, ఆది అంటే జననము, మరియు నిధనః నాశనము లేనటువంటి వాడగుట చేత భగవానుడు అనాది నిధనః, జన్మము లేదు, మరణము లేదు. ఆయన ఎప్పుడూ ఉన్నాడు, ఫస్ట్ నుంచే ఉన్నారు. ఆయన తల్లి లేదు, తండ్రి లేదు భగవంతుడికి. ఆయన ఫస్ట్ నుంచే ఉన్నాడు. ఆయనే సృష్టిని ప్రారంభిస్తున్నాడు, లయం చేస్తున్నాడు. జననం లేదు, మరణం లేదు ఆయనకి. ఎప్పుడూ నిత్యం శాశ్వతుడు అన్నమాట. కాబట్టి అనాది నిధనః, అనాది నుంచే ఉన్నాడు ఆయన అని చెప్పారు. అందుకే ఆ నామానికి అంత పూజ్యనీయుడు, జనన మరణ రహితుడు, ఆద్యంత అటువంటి వాడు, నిరంతరము శాశ్వతుడు అని అర్థం అన్నమాట. ఆ విధంగా చెప్పారు. చాలా విశేషంగా ఉంది. మళ్ళీ మిగతా విషయాలు తెలియజేద్దాం. ఈరోజు స్వస్తి.